హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో గైస్ ఈ రోజు అయితే నేను క్రిప్టోలో అయితే లైవ్ ట్రేడింగ్ చేసిన జస్ట్ 2800 రూపీస్ తోని అండ్ 2800 రూపీస్ తోని అయితే చాలా మంచి ప్రాఫిట్ అయితే చేసిన అంటే మనకు 2800 రూపీస్ ఏ విధంగా అయితే ప్రాఫిట్ చేయాలో ఎంత అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ప్రాఫిట్ అయితే నాకు వచ్చింది గైస్ ఓకేనా. సో ఈ వీడియోని అయితే అస్సలు మిస్ కాకుండా ఒక్కసారైనా కంపల్సరీగా చూడండి బ్రదర్స్. మీకైతే క్రిప్టో ట్రేడింగ్ గురించి నాలెడ్జ్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో అయితే ఒక్కసారి మస్ట్ గా అయితే చూడండి, మీకైతే ఎవ్రీ డౌట్ అనేది క్లియర్ అనేది అయిపోతుంది గైస్ ఓకేనా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ నేనైతే ఇక్కడ కాయిన్ డిసెక్స్ అనేది యాప్ ఉంటుంది మనకు, ఇండియన్ యాప్ గైస్ ఇది. దీంట్లో అయితే ట్రేడ్ చేస్తా ఎందుకంటే దీంట్లో మనకు యానర్ విత్డ్రాల్ అని డిపాజిట్ మనకైతే చాలా ఈజీగా అయితే ఉంటుంది. అదర్స్ యాప్ లో అయితే మనకైతే అక్కడ పీ చేయాల్సి వస్తుంది, అంటే మనకు అక్కడ ఇండియన్ రూపీస్ లో డిపాజిట్ ఆప్షన్ ఉండదు అండ్ దీంట్లో చార్జెస్ కూడా చాలా తక్కువ అవుతుంది అండ్ ఇది మన ఇండియన్స్ యాప్ గైస్ ఓకేనా. అందుకే ఈ యాప్ లో అయితే నేనైతే ట్రేడింగ్ అయితే చేస్తాను. మీరు కూడా ఈ యాప్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది అండ్ ఏ విధంగా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మస్ట్ గా చూసి అయితే మీరైతే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో చూసుకోవచ్చు నా వాలెట్ లో అయితే సంథింగ్ 6244 ఉన్నాయి. బట్ నేనైతే చెప్పిన విధంగా మీకైతే జస్ట్ నేను ఇక్కడ 2800 రూపీస్ అయితే ట్రేడ్ అయితే చేసి చూపిస్తా ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర 6244 రూపీస్ ఉంది. ఇక్కడ మనకు ఫ్యూచర్స్ ఆప్షన్ ఉంటుంది, సింపుల్ ఫ్యూచర్స్ ఆప్షన్ మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడైతే మనకు చార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఒక పైన చూసుకోండి, ఇక్కడ సోలానా యూఎస్డిటీ అయితే నేను ఓపెన్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం మన వాలెట్ నుంచి ఫ్యూచర్స్ వాలెట్ లో ఎక్కడ అమౌంట్ అనేది యాడ్ చేయాలి, జస్ట్ వన్ క్లిక్ అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ నా వాలెట్ లో చూడండి ఇప్పుడు 6244 రూపీస్ అయితే మీకు కనిపించవచ్చు. అండ్ నేను ఇక్కడైతే సోలానా యూఎస్డిటీ అయితే చార్ట్ అయితే ఓపెన్ చేశా గైస్ ఓకేనా. నేనైతే ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మీద అయితే ఇక్కడ ట్రేడింగ్ అయితే తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ చూడండి ట్రేడింగ్ లో ఎక్కడైతే మన చార్ట్ లో చూసుకుంటే ఇక్కడ చాలా మంచిగా అయితే ఫాల్ అనేది అవుతుంది, అంటే మనకైతే మార్కెట్ అనేది కింద పడుతుంది ఓకేనా. సో మనకైతే మీకైతే తెలిసి ఉండొచ్చు, ఇక్కడ మనం ట్రేడింగ్ పైన పోతుందంటే లాంగ్ చేయొచ్చు అండ్ కింద ఆ చార్ట్స్ అనేది కింద మార్కెట్ పడుతున్నప్పుడు మనమైతే షార్ట్ అనేది చేసుకోవచ్చు. అంటే మనం కింద పోతుంది అనుకున్న పైసలు సంపాదించు అండ్ పైన పోతుంది అనుకున్న పైసలు అనేది సంపాదించుకోవచ్చు ఓకేనా. సో ఇప్పుడు చూడండి మార్కెట్ లో అయితే మనకైతే షార్ట్ అయితే ఇక్కడ చేసుకునే అవకాశం అయితే చాలా మంచిగా అనేది కనిపిస్తుంది గైస్ ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకు 143.59 కనిపిస్తుంది కదా, ఇది డాలర్ ప్రైస్ గైడ్ ఓకేనా. సోలానా అనేది ఉంది కదా, దాని అయితే డాలర్ ప్రైస్ ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి 143.58 రూపీస్ సంథింగ్ అయితే ఇక్కడ డాలర్స్ అయితే నడుస్తుంది. నేనేం చేస్తా, షార్ట్ మీద క్లిక్ చేసిన అండ్ లెవరేజ్ అనేది మీకు అయితే ఆల్రెడీ చెప్పే లాస్ట్ వీడియోలో అయితే చెక్ చేసుకుని లెవరేజ్ అనేది 5x అయితే తీసుకున్నా. అండ్ ఇక్కడ మార్కెట్ వెళ్ళి మనమైతే ఇక్కడ లిమిట్ సెలెక్ట్ చేసుకోవాలి గైస్ ఓకేనా. ఎప్పుడైనా లిమిట్ మీద అయితే మీరు ట్రేడ్ చేయాలి. లిమిట్ లో చేస్తే మీకు ఏమైతే అంటే చార్జెస్ అనేది చాలా తక్కువ అనేది అయిపోతుంది గైస్ ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు సైజ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో సైజ్ లో అంటే మనం ఏమంటే ఇక్కడ ఐఎన్ఆర్ మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది అంటే మీ దగ్గర ఎగ్జాంపుల్ 10,000 ఉందనుకోండి, ఆ 10,000 ఎంటర్ చేస్తే దాంట్లో ఎన్ని క్వాంటిటీ వస్తే అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. లేదంటే మీరైతే క్వాంటిటీ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. నేనేం చేస్తా అంటే అమౌంట్ అయితే ఎంటర్ చేస్తా. అండ్ ఇక్కడ చూడండి నేనైతే 25,000 ఎంటర్ చేసిన. బట్ ఇక్కడ 15,000 సంథింగ్ అయితే ట్రేడ్ అయింది, 13,000 సంథింగ్ది. ఎందుకంటే ఇక్కడ 1 సోలానా కాయిన్ అనేది మనకు టోటల్ గా అయితే మనం ఇక్కడ బై అనేది ట్రేడ్ అనేది చేస్తున్నాం. ఇక్కడ చూసుకొని మొత్తం తీసుకున్నా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కింద మనకు అవైలబుల్ బ్యాలెన్స్ చూపిస్తుంది, కింద మనకు మార్జిన్ అని కనిపిస్తుంది కదా. సో చూసుకోవచ్చు 2678 రూపీస్ అయితే యూజ్ అవుతుంది కదా నాది. అదే మన మెయిన్ బ్యాలెన్స్ అంటే మన అకౌంట్ నుంచి అంతే బ్యాలెన్స్ అనేది యూజ్ అవుతుంది ఓకేనా. అండ్ లిక్విడిటీ ప్రైస్ కనిపిస్తుంది గైస్. లిక్విడిటీ అంటే ఏంటిదంటే ఇప్పుడు మనం 143.58 కి అయితే కొంటున్నాం కదా, అంటే ఇప్పుడు పైనకి పోతే మనకు లాస్ అవుతుంది. అదే అనేది ఇప్పుడు 171 దాకా వచ్చేసింది అనుకో, మన పైసలు అనేది మన యూజ్ అవుతున్న 2800 రూపీస్ అయితే మొత్తం జీరో అనేది అయిపోతుంది ఓకేనా. సో లిక్విడిటీ అనేది మీరు మస్ట్ గా అయితే ఎప్పుడైనా చూసుకోవాలి. సో లిక్విడిటీ చూసినాక సింపుల్ ఇక్కడ బై కన్ఫర్మ్ చేసేసిన అండ్ చూసుకోవచ్చు నా ఆర్డర్స్ అనేది ఇక్కడ ఆర్డర్ లో వచ్చేసింది. ఇప్పుడు పెండింగ్ ఉంది గైస్, ఎందుకంటే మనం లిమిట్ పెట్టాం కదా. లిమిట్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్రైస్ చూసుకోండి 143.50 నడుస్తుంది. బట్ నేనేం చేసిన అంటే 143.58 వచ్చినప్పుడే నాకైతే బై అనేది అవ్వాలనే పెట్టా ఓకేనా. సో 143.58 రాగానే ఆటోమేటిక్ మనకైతే ఇది బై అనేది అయిపోతుంది గైస్ ఓకేనా. సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ దగ్గర ఉంది గైస్, 143.53 దగ్గర ఉంది, అంటే మనకు జస్ట్ 0.58 దగ్గర రావాలి. సో నేనేం చేస్తా అంటే వీడియోని అయితే కొంచెం ఫాస్ట్ చేస్తా, మీకైతే బోర్ కనిపించకుండా ఓకేనా. అండ్ గైస్ మీరైతే చూడండి ప్రైస్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది 0.55, ఇప్పుడు దాకా 0.57 కూడా పోయింది. సో ఇప్పుడు జస్ట్ సెకండ్స్ లో అయితే మనకి ఇది 0.57 అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు మన ఆర్డర్ అనేది ఆటోమేటిక్ గా కన్ఫర్మ్ అనేది అయిపోతుంది. సో జస్ట్ చూస్తుండే వీడియోని అయితే ఓకేనా.
అండ్ గైస్ చూసుకోవచ్చు నా ఆర్డర్ అది ఇక్కడ సక్సెస్‌ఫుల్ ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది. అంటే 43.58 అయితే వచ్చేసింది అండ్ ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే లాస్‌లో గూడా కనిపిస్తున్నా మీకు. సో, ఇప్పుడు మనకు ప్రాఫిట్ ఎట్లా అయితదంటే ఇప్పుడు 143.69 ఇది ఎట్లా పెరుగుతూ ఉంటే మనకైతే లాస్ అయితది. అదైతే మన కిందికైతే రావాల్సి ఉంటుంది. అప్పుడే మనకైతే ప్రాఫిట్ అనేది అవుతది గైస్. ఓకేనా. తర్వాత మనకి ఇక్కడ యాడ్ టీపీఎస్ఎల్ కనిపిస్తుంది కదా! సింపుల్ దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ టార్గెట్ ప్రైస్ అండ్ స్టాప్ లాస్ సెట్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. అదైతే కన్ఫర్మ్‌గా అయితే స్టాప్ లాస్ పెట్టండి గైస్. లేదంటే ఏమైతదంటే మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ మొత్తం లాస్ అయిపోతది. సో, మనం ఉన్న క్యాపిటల్ మొత్తం మనమైతే లాస్ జేసుకోం. జస్ట్ మనం టార్గెట్ ఉంటది. ఈరోజు రూ. 200 అయితే మనం స్టాప్ లాస్ అయితే అట్లా పెట్టుకోవాలి. ఓకేనా ఎప్పుడైనా. సో, ఇప్పుడు చూడండి నేనేం చేస్తా టార్గెట్ ప్రైస్‌లో ఏం చేస్తా అంటే మనం 143.58కి కొన్నాం కదా! అది కింద పడితే మనకైతే ప్రాఫిట్ అయితది. సో, నేనేం చేసినా రూ. 140 అయితే పెట్టేసా. అంటే $140 అన్నట్టు. మనకైతే ఇక్కడ 332 ప్రాఫిట్ చూపిస్తుంది. ఎప్పుడైనా ఇక్కడ ఎస్టిమేటెడ్ పీఎన్ఎల్ అయితే చూసుకోండి. తర్వాత మనకి ఎస్టిమేటెడ్ మనకిక్కడ స్టాప్ లాస్ కనిపిస్తుంది. సో, స్టాప్ లాస్ ఏం చేస్తా అంటే జస్ట్ నేను మనం ఇక్కడ ఎట్లా 1:3 రేషియో అనేది యూజ్ చేయాలి. అంటే రూ. 100 లాస్ పెడితే రూ. 300 అయితే ప్రాఫిట్ వరకు పెట్టాలి. సో, నేను ఇక్కడ 100 లోపే లాస్ అనేది పెడతా గైస్. ఓకేనా. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇది ఆర్డర్స్‌లో అయితే చూపిస్తుంది గైస్. ఓకేనా. ఆర్డర్స్‌లో ఇది ఏ విధంగా అయితే ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతది. అంటే ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి ఇక్కడైతే జస్ట్ నాకు 143.58కి కొన్నా. అది 140 పడంగానే ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అయిపోతది. మనకైతే ప్రాఫిట్ అనేది వచ్చేస్తది గైస్ రూ. 300ది. ఓకేనా. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ చార్ట్‌లో అయితే మీరు చూసుకోండి. నేనైతే ఒకసారి మీకైతే చార్ట్‌లో ఏ విధంగా ట్రేడ్ తీసుకున్నదో అయితే చూపిస్తా. సో, ఇక్కడైతే ఒక ఇండికేటర్ ఉంటది. నేనైతే ఆ ఇండికేటర్ చూసిన ఈఎంఏ అని మనకి ఇండికేటర్ ఉంటది. సో, ఇండికేటర్ అయితే మనకు చెప్తది ఏ విధంగా అయితే మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో, నా మార్కెట్ అనాలిసిస్ ప్రకారం అయితే ఇక్కడ మనకు మన మార్కెట్ అయితే కింద పడుతుంది అనుకున్నాం కాబట్టి ఇక్కడ షార్ట్ అయితే చేసాం గైస్ మనమైతే. ఓకేనా. ఇప్పుడు చూడండి మనకైతే ఇక్కడ చిన్న లాస్‌లో అయితే కనిపిస్తుంది. సో, డోంట్ వరీ మనకైతే ప్రాఫిట్ అయితది కంపల్సరీగా. ఓకేనా. మనమైతే ఇక్కడ అనాలిసిస్ చేసి అయితే తీసుకున్నాం. సో, చార్ట్ కూడా మీరు చూసుకోండి. కంటిన్యూ‌గా అయితే పడతానే ఉంది. సో, నేనైతే అక్కడ సపోర్ట్ చూసి అయితే ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకున్నా. ఓకేనా. సో, మీకైతే చార్ట్ ఏ విధంగా రీడ్ చేయాలో అండ్ ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలో ఒక వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే ఆ వీడియో కూడా కంపల్సరీ అయితే తీసుకొనైతే వస్తాను గైస్. ఓకేనా. సో, గైస్ ఇక్కడైతే మనకు చిన్నగా లాస్‌లో అయితే కనిపిస్తున్నాయి కదా! సో, నేనేం చేస్తా అంటే వీడియోనైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తా. సో, మీరైతే బోర్ కనిపియరు అండ్ మీకైతే లైవ్‌గా ప్రాఫిట్ అనేది కనిపిస్తది. ఓకేనా. సో, వీడియోనైతే చూస్తుండండి. సో, గైస్ చూసుకోవచ్చు నాకైతే ఇక్కడ రూ. 7 అయితే నేను చిన్న ప్రాఫిట్‌లో అయితే వచ్చేసిన. సో, మనం లాస్ట్ స్టేజ్ నుంచి మనం ప్రాఫిట్ స్టేజ్‌లో అయితే వచ్చేసినాం. సో, ఇప్పుడైతే మనం మెల్లగా అయితే ఇక్కడ ప్రాఫిట్ అనేది చేసుకోబోతున్నాం. ఓకేనా. సో, మీరైతే వీడియోనైతే అస్సలు మిస్ కాకుండా ఎండ్ వరకైతే చూడండి. సో, చూడండి నాకైతే రూ. 12 ప్రాఫిట్ ఉంది. సో, నేనేం చేస్తా అంటే వీడియోనైతే ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తా. మీరైతే ప్రాఫిట్ అనేది ఏ విధంగా అయితుంది, చార్ట్ ఏ విధంగా రన్ అయితుంది మీరైతే మంచిగా అయితే దాన్నైతే చూడండి గైస్. ఓకేనా. సో, గైస్ చూసుకోవచ్చు నేనైతే రూ. 165 ప్రాఫిట్ దాకా అయితే ఇక్కడ వచ్చేసిన. అండ్ మీరు చూసుకోవచ్చు చార్ట్ ఏ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మనకు మనం తీసుకున్న ప్రకారం షార్ట్ అనేది కింద పడతనే ఉంది. అంటే మనం షార్ట్ చేశాం కాబట్టి మార్కెట్ అనేది కింద పడాలి. అండ్ ఇక్కడ కింద అయితే పడతనే ఉంది. ఇక్కడ మీరు పోర్ట్‌ఫోలియో మీద క్లిక్ చేసి కూడా మీరు ప్రాఫిట్ అనేది అనలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఇప్పుడు చూడండి గైస్ నేనైతే చాలా మంచి ప్రాఫిట్ అన్నా కదా! అంటే రూ. 2800 తోని మనం ఎంత ప్రాఫిట్ చేయగలుగుతాం అంటే మనం ఇమాజిన్ చేయాలి దేనికైనా మనం 8-10% ఇట్లా ఈ విధంగా అయితే ప్రాఫిట్ అనేది చూడాలి గైస్. అంటే ఇప్పుడు నా దగ్గర 10,000 ఉందనుకోండి. 10,000తో నేను ట్రేడ్ చేస్తే నేనైతే ఆహ్, 800 నుండి రూ. 1000 ప్రాఫిట్ అయితే చూస్తా. అదే విధంగా ఇప్పుడు నేను 2800 తోటి చేసినా కదా! దీనికైతే నేను రూ. 200-260 ప్రాఫిట్ అయితే ఇక్కడ చేసుకుందాం అనేది దీనిలో రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో, అదే విధంగానైతే ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకున్నా గైస్. ఓకేనా. సో, ఇప్పుడు చూడండి నేనైతే రూ. 200 ప్రాఫిట్ మీద అయితే వచ్చేసా గైస్. ఓకేనా. సో, 200 ప్రాఫిట్ వచ్చేసింది. సో, నేను ఇక్కడ ఏం చేసినా అంటే గైస్ ఇక్కడ నేను చెప్పినా కదా మీకు ఎక్కువ ప్రాఫిట్ మీద మనం పెడితే ఉన్న పైసలు కూడా వెళ్ళిపోతాయి. సో, ఏం చేసినా అంటే నేను 200-260 ప్రాఫిట్ అన్నా కదా! సో, అదే విధంగా మనం ఏం చేసుకోవచ్చంటే, మనం ఇక్కడ మన టార్గెట్ ప్రైస్ అండ్ స్టాప్ లాస్ కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. నేనేం చేస్తా అంటే, ఇప్పుడు దీన్నైతే క్యాన్సెల్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసేస్తా. అంటే జస్ట్ 200-260 ప్రాఫిట్ అయితే నేను ఇప్పుడు చూసుకుంటా గైస్. ఓకేనా. సో, $141 పెడితే మనకైతే 141.5 పెడితే మనకు రూ. 239 అయితే ప్రాఫిట్ కనిపిస్తది. అండ్ అదే విధంగా మనకైతే సేమ్ స్టాప్ లాస్ అయితే రూ. 85 సంథింగ్ ఉంది. సో, 221 అయితే వచ్చేసింది గైస్. ఓకేనా. సో, వీడియోనైతే చూస్తుండండి. సో, గైస్ మనమైతే 239 ప్రాఫిట్ పెట్టినాం గదా! సో, అదైతే 225 వరకు వెళ్ళింది. బట్ ఆ రేంజ్‌కైతే రాలేదు. సో, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. సో, నేనైతే రూ. 200 ప్రాఫిట్ తీసుకొనైతే ఎళ్ళిపోదాం అనుకుంటున్నా. సో, నేనేం చేస్తా అంటే అగైన్ ఇక్కడ
టార్గెట్ ప్రైస్ అండ్ స్టాప్ ప్రైస్ అయితే ఎడిట్ చేస్తా. ఇప్పుడు ఏ విధంగా చేస్తా అంటే చూడండి. ఇప్పుడు మనం సింపుల్‌గా ఇక్కడైతే టార్గెట్ ప్రైస్ మీద ఎడిట్ చేస్తే ఏం చేస్తామంటే స్టాప్ లాస్ ఉంది కదా! దాన్ని మనం ప్రాఫిట్‌లో కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి 239 ప్రాఫిట్ పెట్టుండే. ఇప్పుడు చూడండి టార్గెట్‌లో ఏం చేస్తా అంటే 140 సంథింగ్ పెట్టేస్తా. 143 అండ్ ఇక్కడైతే మనకు ఒక్క నిమిషం చూస్తుండండి. ఇక్కడ చూడండి 142 పెడితే మనకు రూ. 146 ప్రాఫిట్‌లో అయితే కనిపిస్తుంది. సో, దీనికన్నా కింద వస్తే మనకైతే ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అయిపోవాలని నేను ప్రాఫిట్‌లో అయితే చూసుకుంటున్నా గైస్. ఓకేనా. 146 అయితే టార్గెట్ స్టాప్ లాస్ కూడా 146 పెడుతున్నా. అండ్ టార్గెట్ ప్రైస్ అయితే నేను అప్ టు 200. సో, ఇక్కడ చూస్తే ఏ విధంగా మనకు 200 అయితే వస్తుంది. సో, 143 పెడితే మనకు ఓకే. 142 ఓకే. 141 అంటే ఇప్పుడు మనం 141.5 అయితే పెడదాం గైస్. ఓకేనా. సో, 141.5 పెడితే మనకైతే 193 ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. సో, ఇది కూడా చాలా మంచి ప్రాఫిట్ నేను కన్ఫర్మ్ చేసేసిన. అండ్ చూడండి ఇక్కడైతే ప్రాఫిట్ అయితే అయితేనే ఉంది. సో, ఇదైతే 220 వరకు పోయింది గైస్. మన ప్రాఫిట్ 239 ఉండే 230 దాకా పోయి మళ్ళా కిందికైతే వచ్చేసింది. సో, నేను అందుకే టార్గెట్ ప్రైస్ అండ్ స్టాప్ లాస్ అనేది మళ్ళా ఎడిట్ అయితే చేసిన గైస్. ఓకేనా. సో, వీడియోనైతే చూసండి. నేను అగైన్ ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసేస్తా. గైస్ చూడండి రూ. 189 వచ్చేసింది. 190 అండ్ ఇప్పుడైతే మనకు జస్ట్ 1, 2 రూపీస్ అయితే మనకైతే ఇంకా ఉంది. మనమైతే ఇక్కడ ఆటోమేటిక్ మనైతే ఆర్డర్ అనేది చూసుకోండి గైస్. మన ఆర్డర్ అనేది ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. మనం టార్గెట్ ప్రైస్, స్టాప్ ప్రైస్, టార్గెట్ ప్రైస్ అనేది హిట్ అయిపోయింది. అండ్ మనకైతే 192 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది గైస్. ఇప్పుడు చూసుకుందాం ఎంత చార్జెస్ పడ్డాయి అనేది. ఓకేనా. సో, ఇక్కడ మిడిల్‌లో మీకు ఐకాన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయంగానే మీకైతే ఇక్కడ చూడండి మనకైతే ఫస్ట్ మనం బై చేసినప్పుడు అంటే మనం షార్ట్ చేసినాం కదా! అప్పుడు ఒక చార్జెస్ పడుతుంది. అండ్ మళ్ళా సేల్ అయినప్పుడు ఒక చార్జెస్ 2 చార్జెస్ పడతాయి గైస్. సో, ఫస్ట్ నాకు 3.15 రూపీస్ పడ్డాయి. ఇది మీరు లిమిట్‌లో తీసుకుంటే చాలా లాభం గైస్. మనకైతే చాలా తక్కువ చార్జెస్ పడతాయి. అండ్ ఎప్పుడైనా మనం చిన్న కాయిన్స్‌లో అయితే ట్రేడ్ చేయాలి. పెద్ద కాయిన్స్‌లో చేసామనుకోండి బిట్‌కాయిన్, ఇథీరియం దాంట్లో చార్జెస్ చాలా ఎక్కువైతే ఉంటాయి గైస్. ఓకేనా. అండ్ చూసుకోవచ్చు ఫస్ట్ బై చేసినప్పుడు నాకు 315 పడ్డది. అండ్ సేల్ చేసినప్పుడు 7.76 అయితే పడ్డది. అండ్ చూసుకోవచ్చు ఓవరాల్ ప్రాఫిట్ చూసుకుంటే మనకైతే 184 రూపీస్ అయితే అయింది గైస్ ఇక్కడ. గైస్ చూసారు కదా! నేను జస్ట్ 2800 రూపీస్ అయితే అప్ టు 200 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే చేసుకున్నా. సో, మీరు కూడా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. మీరైతే మనమైతే ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ చేసి మనమైతే ట్రేడింగ్ చేయాలి ఎప్పుడైనా మీరైతే. అండ్ పెద్ద కాయిన్స్‌లో కూడా చేయొద్దు. చార్జెస్ కూడా చాలా ఎక్కువ పడతాయి. చిన్న కాయిన్స్‌లో అయితే మనమైతే ఇక్కడ ట్రేడ్ చేయాలి. అండ్ ఏ విధంగా అయితే మీరు ఇక్కడ కాయిన్ అనేది ఫైండ్ చేస్తారంటే ట్రేడింగ్ కోసం ఏ కాయిన్ అయితే ఫైండ్ చేయాలి, స్ట్రాటజీ ఏంది అన్నీ అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. సో, మీరైతే వీడియోనైతే మస్ట్‌గా లైక్ చేయండి. అండ్ కామెంట్ కూడా అయితే కంపల్సరీగా చేయండి. అప్పుడే నేను ఆ వీడియో అయితే తీసుకొని అయితే వస్తాను గైస్. ఓకేనా. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఛానల్ మీద ఫస్ట్ టైమ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.